సో గుడ్ మార్నింగ్ అండి అందరికీ వెల్కమ్ టు జూమ్. గుడ్ మార్నింగ్ అన్నా మేడం, వెల్కమ్ టు జూమ్ మేడం. సో లీడర్స్ అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ అవ్వడం జరుగుతుందండి. అందరూ కూడా మేడం గారికి వెల్కమ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ Good అరుణ morning, మేడం. welcome to Zoom. గుడ్ మార్నింగ్ అరుణ మేడం. మేడం గారు గుడ్ వెల్కమ్. మార్నింగ్ Good మార్నింగ్ అరుణ Madam మేడం. వెల్కమ్ టు జూమ్ సెషన్. Welcome to Zoom session. Thank you, universe. Thank you, God. ఆల్ ది బెస్ట్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. బెస్ట్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ జూమ్. సో లీడర్స్ మిగతా వాళ్ళందరూ కూడా మేడం గారికి మెసేజ్ రూపంలో వెల్కమ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం, అరుణ మేడం, హార్ట్లీ వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్ భూపతి గారు. కంటిన్యూ మేడం. గుడ్ మార్నింగ్ సార్ భూపతి గారు. గుడ్ మార్నింగ్ అండి దొరబాబు సార్ గారికి, డాక్టర్ దొరబాబు గారికి గుడ్ మార్నింగ్ అండి. రవికృష్ణ గారికి గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రవణమ్మ మేడం గారు. గుడ్ మార్నింగ్ మా మెంటర్ అయిన సత్యవతి మేడం గారికి, ఆల్ లీడర్స్కి గుడ్ మార్నింగ్ అండి. నాకు వెల్కమ్ చెప్పిన ప్రతి ఒక్కరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. నాకు ఈరోజు అద్భుతమైన ఈ అవకాశం ఇచ్చిన యూనివర్స్కి, అలాగే డాక్టర్ గారికి, రవికృష్ణ గారికి, భూపతి గారికి అందరికీ చాలా చాలా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ లీడర్స్. ముందుగా నా పేరు అరుణ అండి. నేను పాడేరు నుండి మాట్లాడుతున్నాను. నేను వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ తీసుకొని నాకు ఈ అద్భుతమైన అవకాశము 2 సంవత్సరాల క్రితం వచ్చిందండి. నేను కూడా అందరిలాగానే ఆరోగ్యం కోసం మీ అందరికీ ఎలాగ అవకాశం వచ్చిందో నాకు కూడా అలాగే అవకాశం వచ్చిందండి. నాకు సయాటికా నొప్పి ఉండేది, అలాగే మోకాలు కూడా గుజ్జరిగిపోయి కొంచెం ఇబ్బందిగా ఉండేది నడవటానికి. దానికి మా అప్లైనర్ అయిన రమణాజీ లవకుమారి వాళ్ళు, ఆంటీ మీకు ఇబ్బందిగా ఉంది, నాకు కూడా కాలు ప్రాబ్లం ఉండేది, నేను వాడాను, మీరు వాడి ఆరోగ్యాన్ని తీసుకోండి అని చెప్పారు. నేను కూడా 3 నెలలు నాకు అర్థం కాలేదండి వాళ్ళు ఏం చెప్పారనే విషయము. తర్వాత ఒకరోజు రమణాజీ కొంచెం క్లారిటీ ఇచ్చారు. దాంతోపాటు నాకు ఒక విషయం చెప్పారండి. అక్కయ్య గారు, ఇది మీకు ఆరోగ్యం వస్తే నలుగురికి చెప్పడం ద్వారా డబ్బులు వస్తాయి, పెట్టుబడి లేని బిజినెస్ అని చెప్పారండి. నాకు అది చాలా బాగా నచ్చిందండి ఆ మాట. పెట్టుబడి లేని బిజినెస్ అనే మాట చాలా చాలా బాగా నచ్చింది. పాడేరు వచ్చారు. పాడేరు వచ్చి నాకు ఐడి ఇచ్చి, ఇక్కడికే మా దగ్గరలోనే షాప్ ఉందండి, షాప్కి వెళ్ళి ప్రోడక్ట్ తీసుకోవటం అయ్యింది. కొలాజిన్, నూనె, కాల్షియము, స్పిర్లోనా, అలోవెరా ఇలా ప్రోడక్ట్ తీసుకొని వాడిన 2 రోజుల్లోనే నాకు మోకాలు ఏదైతే నడక రాకుండా ఇబ్బందిగా ఉందో అది చాలా చాలా వెంటనే 2వ రోజుకే నాకు మంచి రిలీఫ్ ఇచ్చిందండి. అది నాకు చాలా అద్భుతం అనిపించింది. నేను మోకాలు నొప్పి కోసం అయితే నేను హైదరాబాద్ వరకు వెళ్ళాను. ఇక్కడ 2వ రోజుకే నాకు అది తేడా వచ్చి బాగా నడవగలిగేదాన్ని. నేను ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పి మంచి టీముని అయితే రెడీ చేసుకున్నాను. అలాగే మన మేడం గారు వాళ్ళు నాకు వచ్చి హెల్ప్ చేస్తుండేవాళ్ళు. ఇక్కడ హోమ్ మీటింగ్స్ అవి ఎలా చేయాలి ఏంటి అని చాలా త్వరగా టీం వచ్చిందండి. అలాగే మీటింగ్స్ ఉండేవండి, జూమ్ మీటింగ్కి యాడ్ అయ్యేదాన్ని. అలాగే లైవ్ మీటింగ్స్కి మన తుని నేను జాయిన్ అయిన ఒక 2 నెలల లోపే అనుకుంటా మన తునిలోనూ మంచి మీటింగ్స్ జరిగేవి. దాంతోపాటు రాజమండ్రిలో బూట్ క్యాంప్ జరిగిందండి. మేము 2 డేస్ మా చుట్టాల ఇంట్లోనే, మా ఆడపడుచు గారి ఇంట్లోనే ఉన్నాము. చాలా చాలా అద్భుతం అండి ఆ మీటింగ్లో. ప్రతి ఒక్కళ్ళని మన మోహన్ రావు సార్ గారి దగ్గర నుండి అందరూ మన చెప్పాలంటే లెజెండ్ అంటారండి, అలాంటి వాళ్ళందరినీ నేను అక్కడ చూడటం జరిగింది. నేను ఏదైనా మంచి అవకాశము కానీ ఏదైనా సరే ఎంత టఫ్ విషయం వచ్చినా నా వరకు వచ్చిందంటే నేను అది యాక్సెప్ట్ చేసేస్తానండి. నా మైండ్ తత్వమే అలాంటిది. అసలు ఆలోచించను, ఇది ఏంటి, దీని వెనకాల, దీని ముందు చరిత్ర, ఇలాంటి ఆలోచన అసలు ఉండదండి. నా వరకు వచ్చింది అంటే అది ఇంక అయిపోయినట్టే అనేది, అది చేసి తీరాల్సిందే. అది ఇంకా ఆలోచించే ప్రసక్తే ఉండదండి.
నా వరకు ఏ విషయం వచ్చినా సరే అలాంటి మైండ్ సెట్ ఉన్నదాన్ని. నేను దేనికి వెనకాడే తత్వం అయితే అసలు లేదండి. నేను ఈ విషయంలో నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనాలు చెప్పుకుంటూ, ఇంతటి ఆరోగ్యాన్ని ఇవ్వటానికి ఒక గొప్ప ప్లాట్ఫామ్ అండి నా దృష్టిలో గౌతమ్ బాలి సార్ గారు. నేను మన దేశం రావటానికి గాంధీ గారు ఎలాంటి పోరాటం చేశారో మనం ఇంత సురక్షితంగా ఉండటానికి, అలాగే మనకు ఒక శిష్టాన్ని, న్యాయాన్ని నిర్ణయించిన మన అంబేద్కర్ గారు ఎలాగో నాకు వాళ్ళ తర్వాత గౌతమ్ బాలి సార్ గారు నాకు అలా కనిపిస్తారండి. నేను ఎక్కడ చెప్పినా అదే మాట చెప్తుంటాను. సార్ని అలా పోలుస్తాను. గౌతమ్ బాలి సార్ గారు ఉండటం వల్లనే మనకి ఇంత ఆరోగ్యం అండి. ఆరోగ్యంతో పాటు ఆదా కూడా ఉంది. 3 తరాల ఇన్కమ్ ఉంది. ఇది తీసుకోవటానికి మనకి వయసుతో సంబంధం లేదు, అలాగే పెట్టుబడి లేదు, టైంతో పని లేదు. ఇలాంటి సిచ్యువేషన్ని మన వరకు తీసుకొచ్చి చదువుతో కూడా పని లేదండి. చదువైతే నేను 10th ఫెయిల్ అండి. ఈ పెళ్ళైన తర్వాత ఇటు వచ్చిన తర్వాత నాకున్న అక్షరం ముక్క జ్ఞానం కూడా తగ్గిపోయిందని అనిపించింది. అటువంటి వాతావరణంలో నేను ఉన్నానేమో అని నేను ఫీల్ అయ్యేదాన్ని. ఎక్కడైనా డేస్ పెరుగుతూ ఉంటే నేర్చుకోవాలి, కానీ నేర్చుకోవటం అనేది పూర్తిగా పోయింది, మాట తీరే మారిపోతుంది అన్నటువంటి సందర్భంలో నేను ఇంకా నా పెళ్ళయిందంటే మనం ఫ్యామిలీలోనే పెడతామండి. పిల్లల మీద పెట్టేస్తాం. పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా పెళ్ళిళ్ళై వెళ్ళిపోయిన తర్వాత నా టైం అంతా వేస్ట్గా పోతుందనేది నేను చాలా ఫీల్ అవుతూ ఉండేదాన్ని. నా కోసమే వచ్చింది పాడేరు అన్నంత అద్భుతంగా అనిపించిందండి వెస్టేజ్ నా వరకు రావటం. వెస్టేజ్ ప్లాట్ఫామ్ చాలా చాలా అద్భుతం అండి. నా లైఫ్ ఇక్కడికి రావటం అంటే అసలు మామూలు విషయం కాదండి. నా వరకు రావటం వెస్టేజ్ అనేది అంత అద్భుతమైన ఆరోగ్యం ఉంది, దాంతోపాటు డబ్బులున్నాయి. మనం 10 మందికి సహాయం చేసే ఎవరైతే అలాంటి తత్వం ఉన్న వాళ్ళు ఉన్నారో, డబ్బు కావాలనే వాళ్ళు ఉన్నారో, ఆరోగ్యం కావాలని ప్రతి ఇంటికి వెళ్ళాలి, ప్రతి మనిషికి వెళ్ళాలి అనే విషయం మనం మీటింగ్స్లో నేర్చుకుంటున్నాము. అలాంటి దానికి ఇప్పుడు గొప్ప అవకాశం ఏంటంటే మనకి జూమ్ మీటింగ్లు పెడుతున్నారు. ఎవ్రీ మార్నింగ్ నైట్ కూడా ఉంటున్నాయి. ఇక్కడ నుండి మనం చాలా చాలా నాలెడ్జీ నేర్చుకుంటున్నాము. ఇక్కడ మనం నేర్చుకోవాలండి. ప్రతిదీ నిత్య విద్యార్థి అండి. మనిషి ఉన్నంత వరకు మనకి ఏమీ తెలియదండి. కానీ కొంతమంది అలా అనుకుంటారు నాకు తెలుసు అనేది. అది చాలా కరెక్ట్ కాదనిపిస్తుంది నాకైతే. మనం ప్రతి నిమిషము నేర్చుకుంటూ నేర్పిస్తూ ఉండటమే డబ్బు వస్తుంది అంటే అసలు ఇది ఎంత అద్భుతమైన విషయం అండి. మన పనులు మనం చేసుకుంటూ ఇంట్లో కూర్చొని మనం ఫాలో అప్ చేసుకుంటూ అప్పుడప్పుడు మీటింగ్స్ అంటే ఇప్పుడే చెప్పానండి. రాజమండ్రి మీటింగ్లో అయితే నేను అందరినీ చూశానండి. ఇటు మోహన్ రావు గారి దగ్గర నుండి, రామకోటయ్య గారి దగ్గర నుండి, డాక్టర్ గారు, శ్రీనివాస్ సారు, అలాగే మన పాలకొల్లు సుధాకర్ గారు, రాజమండ్రి సుధాకర్ గారు, ఈశ్వర్ సారు. అసలు నాకు ప్రపంచం మర్చిపోయి అదొక వేరే లోకంలో ఉన్నట్టు ఫీల్ అయ్యానండి. చాలా చాలా అద్భుతం అండి. చాలా నాలెడ్జీ తీసుకున్నాను. చాలామంది ఇది వచ్చింది, ఆలోచించాను, నేను వెళ్ళాను అని చెప్తుంటారు. చూస్తున్నాం కదండి, మన ఎదురుగా డబ్బులు వచ్చిన వాళ్ళని చూస్తున్నాం. ఎంతెంత డబ్బులు తీసుకున్నాం, మేము ఇలా జర్నీ చేసాం, ఆ రోజు మాకు ఇలాంటి మీటింగ్స్ లేదు, నాలెడ్జీ లేదు, ప్రోడక్ట్ అందుబాటులో లేదు. వాళ్ళకే అంత అద్భుతమైన అమౌంట్ వస్తున్నప్పుడు మనం ఎందుకు ఆలోచించాలండి? అసలు ఒక్క నిమిషం కూడా ఈ విషయంలో అయితే ఆలోచించవలసిన అవసరం లేదు. మనకి ఎదురుగా కనిపిస్తున్నారు మన డాక్టర్ దొరబాబు గారు సారు. డాక్టర్ గారు అంటే ఇంకా పేషెంట్లు వస్తూనే ఉంటారు. అలాంటి బిజీ షెడ్యూల్లో కూడా డాక్టర్ గారు చెప్తుంటారు కదండి మనకి మీటింగ్లో. ఏం చెప్తుంటారు? నేను సబ్బు పేస్టు పట్టుకొని ఇవి పట్టుకొని వెళ్ళి తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి చెప్తున్నప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు తీసుకుంటే సారీ ఈరోజు ఇక్కడ ఉండరు కదండి. ఇది మనకి అవకాశం వచ్చిందంటే అందుకొని వెళ్ళాలండి. మనం మన కుటుంబంలో మన తల్లిదండ్రులు, మన పిల్లలండి. తల్లిదండ్రులకి ఈరోజు మనం పెళ్ళయి పిల్లలు పుట్టినాక తల్లిదండ్రులని
మన మైండ్లో తక్కువ టైం ఉంటుందండి వాళ్ళకి. మన పిల్లలు, భర్త, ఇదేనండి మన సంసారం. మనం ఎలా ఎదగాలి, మనం అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి, మన కోరికలు అయితే చాలా ఉన్నాయండి. అవన్నీ తీర్చడానికే మనకి వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ మన వరకు మన గుమ్మంలోకి అడుగుపెట్టి మనం ఒక ఐడి తీసుకున్నామంటే 3 తరాలకి మనకి రెడీగా ఉందండి. మనం డబ్బు అక్కడ పెట్టున్నట్టేను అది తీసుకోవటమే మన తర్వాయి భాగం. దానికోసం నేర్చుకోవాలి కాబట్టి మనకి ఈరోజు డాక్టర్ దొరబాబు గారు అద్భుతమైన ప్లాట్ఫామ్లో గొప్ప మన ఇంటి పండుగ అండి ఇది. నాకైతే మన ఇంటి ప్రతి ఇంటి పండగ వాతావరణంతో మంచి నాలెడ్జి నేర్చుకోవడానికి ఒక మంచి బూట్ క్యాంప్ పెట్టారండి. నేను సైతం అంటూ ఐడి తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు మన 6 లెగ్గల నుండి ఒక్కొక్కళ్ళని 6 లెగ్గల నుండి 6గురిని తీసుకొచ్చామంటే మన లైఫ్ ఎక్కడికో వెళ్ళిపోద్దండి. మనకి తెలియకుండానే ఇన్కమ్ వస్తూ ఉంటుంది. మనకి ప్రపంచం మొత్తం మనిషి మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతున్నారండి. అలాంటప్పుడు డబ్బు మన కోసం వచ్చింది. ఇక్కడ వెస్టేజ్ ప్లాట్ఫామ్లో నేనున్నాను, నువ్వు నన్ను సద్వినియోగం చేసుకో, నన్ను సంపాదించుకో అని మన కోసం మనకి ఒక బూరెల బుట్టలాగా మన ఇంటికి వచ్చిందండి. దాన్ని మనం సద్వినియోగం చేసుకొని బూట్ క్యాంప్ని వినియోగించుకొని మనం చక్కటి నాలెడ్జి తీసుకొని డబ్బు సంపాదించుకుందామండి. ప్రతి ఫ్యామిలీలోనూ ఇప్పుడు ఎంత డబ్బులు వస్తుందో ఆలోచించండి. దానికోసం ఎంత ఇబ్బంది పడుతున్నాము. చాలని జీతాలతో ఏదైనా సడన్గా ఖర్చు వస్తే ముందు ప్రాబ్లం కోసం కన్నా సడన్గా ఏదైనా ఖర్చు వస్తే దానికోసం కింద మీద పడిపోతున్నామండి. టెన్షన్ అయిపోతుంది. ఎక్కడి నుండి వస్తుంది ఒక రూపాయి? ఈ ఈ ఈ సిచ్యువేషన్ ఎలా ముందుకి తీసుకొని వెళ్ళగలము, ఎలా దాటగలము? ఎవరైనా 50,000 ఒక పక్కన పెట్టుకొని ప్రశాంతంగా నాకు ఏ అవసరం వచ్చినా బాగుంది, నేను ఎవరిని నాకు ఈ ఖర్చు వచ్చిందని అడగకుండా ఉండి ధైర్యంగా ఉన్నాళ్ళు ఎంతమంది ఉన్నారండి? మనకి లేదండి. మనకి 10 రూపాయలు జీతము వస్తుంది అని అంటే మనం దానికి ఒక 15 రూపాయలు ప్లాన్ చేసుకొని పెట్టుకున్నాం. వారం తిరగకుండా జీతం అనేది అయిపోతుంది. అలాంటప్పుడు 3 తరాలకి మనకి డబ్బులు ఇస్తాను అని గౌతమ్ బాలి సార్ గారు ఎన్ని మీటింగ్స్లో, ఎన్ని జూమ్ మీటింగ్స్లో మనం వింటున్నామండి. ఖచ్చితంగా మనం నాలెడ్జి మారాలి అంటే మీటింగ్స్కే కావాలండి. నాలెడ్జి రావాలి. మనం వెళ్ళి చెప్పే దగ్గర మనకి వాయిస్ ఉండాలి, నాలెడ్జి ఉండాలి, మన మీద మనకి మంచి నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఎక్కడ వస్తుంది? మనం నేర్చుకోవాలి. వెస్టేజ్ ప్లాట్ఫామ్ వచ్చిందంటేనే మనకు అది ఒక గొప్ప భరోసా. ఈ భరోసాతో మనం దాన్ని పట్టుకొని ముందుకు వెళ్తే ఇంక మనం సాధించలేనిది ఏమీ లేదండి. ఈ వయసులో మనకి చదువు లేకపోయినా టైం లేకపోయినా కూడా వాళ్ళందరూ రోజుకు 2 గంటలు పెట్టండి చాలు అని చెప్తున్నారు. మనం ఎంతవరకు దాన్ని సద్వినియోగం చేస్తున్నాం అనేది ఒకసారి మనం ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం కాబట్టే మనం అందరం వెస్టేజ్లో ఉన్నామండి. మనం 6గురిని తీసుకురావాలి అంటే మనం ఇవ్వాలి, ఆ నాలెడ్జి ఇవ్వాలి, మనం ఆ భరోసా ఇవ్వాలి. మనం వేరేగా కనిపించాలండి. ఈ రోజున నేను వెళ్ళి చెప్తున్నానంటే నా ఆరోగ్యం చాలా చాలా అద్భుతంగా ఉందండి, అది కనిపిస్తుంది. అందరూ ఆశ్చర్యపోతున్నారు. అప్పటికి ఇప్పటికి ఇలాగే ఉన్నారు అంటే మేము వెస్టేజ్ ప్రోడక్ట్స్ వాడుతున్నాము ప్రతిదీను. దానివల్ల ఆరోగ్యం వస్తుంది, దానివల్ల మనకి అమౌంట్ కూడా వస్తుంది. నా ఇంటి ముందు వెస్టేజ్ అనే స్టిక్కర్తో కారు పెట్టుకోవాలి అని కూడా నేను చెప్తా ఉంటే అలాగ ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నారు. దాంతోనే మనకు ముందుకు వస్తున్నారు. ఇదేనండి మనకు కావాల్సింది. మనకి చదువు లేకపోతే మనకి 1,00,000 రూపాయలు ఎక్కడి నుండి వస్తుందండి? 1,00,000 రూపాయలు రాదు, మనం కారు పెట్టుకోలేము. మన సంసార జీవితంలోనే అక్కడ ఎంత టైం పెట్టినా సరిపోదండి. మనకి టైం సరిపోదు అంటారు. మనము టైముని మనకి అదే టైం ఉంది, బిల్ గేట్స్ గారికి అదే టైం ఉంది, గౌతమ్ బాలి సార్ గారికి అదే 24 గంటలు, చంద్రబాబు గారికి అదే 24 గంటలు. టైముని మనం సద్వినియోగం చేసుకోవాలండి. టైం ఈజ్ మనీ అంటారు కానీ కాదండి. మనీ ఎలాగైనా సంపాదించవచ్చు, టైం అంటే తిరిగి రాదండి.
టైం అసలు తిరిగి రాదు. ఇది నేను అందరూ చెప్పింది విన్నాను, నేను కూడా గమనిస్తున్నాను. అందరికీ తెలుసండి, నేను గొప్ప అని కాదు ఇక్కడ. అందరికీ తెలుసు టైం అనేది తిరిగి రాదు. మనం టైంని సద్వినియోగం చేసుకుందాము, బూట్ క్యాంప్కి వెళ్దాము. ఇది మన ఇంటి పండగ. మనకి డాక్టర్ దొరబాబు గారు ఆ మీటింగ్ని కండక్ట్ చేయాలంటే మనం ఒక ఇద్దరు చుట్టాలు వచ్చారంటేనే మనం ముందే ఎంతో ప్రాసెస్ తీసుకుంటాం. పండగ వస్తుందంటే ఒక నెల రోజుల నుండి తీసుకుంటాం టైంని. అలాంటిది మన వేల మందికి, అలాగే మనకి చాలా మంది గెస్టుల్ని తీసుకొచ్చి హైదరాబాద్ నుండి నాలెడ్జ్ ఇప్పిస్తున్నారంటే వెనకాల ఎంత ఉంటుందండి, మానసికమైన టెన్షను అన్నీ ఓర్చి మనకి ఇంత అద్భుతమైన బూట్ క్యాంప్ ఇస్తున్నారు 12, 13వ తారీఖున. అంటే మనం కూడా డాక్టర్ గారి లాగానే నెలకు 5 లక్షలు తీసుకోవాలని మనము అందరమే ఒక ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో పిల్లలందరూ మనం మొన్న చెప్తున్నారు, డాక్టర్ దర్బాబు గారు పాడేరు వచ్చినప్పుడు 2 లక్షల మంది ఉన్నారు అని చెప్పారు టీము. మరి 2 లక్షల మందిలో ఒక 1/3 వచ్చినా కూడా ఎంత గొప్పగా ఉంటుందండి పండగ అనేది. పండగలు వస్తే ఇంటిల్లి పాది వెళ్ళి బయట ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ భార్యాభర్తలు ఖచ్చితంగా రండి, భార్యాభర్తలు ఖచ్చితంగా రండి. వచ్చి మనం ఒక 2 రోజులు టైం పెట్టి మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు ఒక 3 to 5 years అంటున్నారు. ఒక 1 yearలో కూడా 1 lakh వచ్చి అచీవ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకి ఇంకా నాలెడ్జీ అవసరము కాబట్టి మనం భార్యాభర్తలమి అటెండ్ అయ్యి టీం విషయం పక్కన పెడితే, టీం వాళ్ళు ఆల్రెడీ వస్తుంటారు, వచ్చేసి ఉన్నారు. ముందు భార్యాభర్తలు కూడా రావాలండి. అప్పుడే అర్థం చేసుకొని మనకి ఇంకా హెల్ప్ చేస్తారు, సహకరిస్తారు. మనం ఇంట గెలిచి రచ్చగెలవాలి అనేది కూడా ఒకటి ఉంది. కాబట్టి ఈ అద్భుతమైన అవకాశాన్ని, బూట్ క్యాంప్ని మనం అందరం సద్వినియోగం చేసుకొని మనం కూడా త్వరలో ఒక 2 yearsలో 1 lakh అనేది తీసుకుంటే మనం అంటే ఏంటో నిరూపించుకోవచ్చండి. అలాంటి బూట్ క్యాంప్కి మనందరి కోసం డాక్టర్ దొరబాబు గారు ఎంత అద్భుతమైన ప్లాట్ఫామ్ని నిర్మించారంటే ఇంకా అవన్నీ చెప్పటం కూడా చాలా చాలా టైం తీసుకుంటుందండి. అంటే మనకి రూమ్స్, హాల్ చూడాలి, అలాగే వచ్చే గెస్ట్లు ఊరికనే రారండి. హైదరాబాద్ వాళ్ళు వచ్చారంటే వాళ్ళ టీం మొత్తాన్ని తీసుకొని వస్తారు. నేను అలాగే హైదరాబాదు V20 ఆఫర్కి హైదరాబాద్ వెళ్ళానండి. గౌతమ్ బాలి సార్ గారిని, దీపక్ సూద్ గారిని, కన్వర్ బీర్ సింగ్ గారిని చూశాను. అసలు ఇసుకేస్తే రానంత జనం అండి. హాల్ సరిపోలేదు, చాలామంది నిలబడ్డారు. అలాగే మొన్న విజయవాడ వెళ్ళామండి. అంతకుముందు కూడా విజయవాడ మీటింగ్స్కి వెళ్ళాము. మీటింగ్స్కి వెళ్ళటం వల్లనే నాకైతే నాలెడ్జీ వచ్చింది. వచ్చిన నాలెడ్జీ కూడా వెళ్ళి బయట చెప్తున్నప్పుడు చాలా తక్కువనే అనిపిస్తుంది. ఎక్కడ మీటింగ్ ఉన్నా కూడా నేర్చుకొని ముందుకు వెళ్ళాలనేది నా తత్వం ఉంది. నేను అదే చేస్తున్నాను. ఎంత టైము అంత టైము, ఇన్ని రోజులు, ఇంకా ఇది ఎన్నో క్వశ్చన్ అండి. నా వరకు అవకాశం వచ్చింది, డబ్బు వచ్చే అవకాశం వచ్చింది, ఫ్లైట్ ఎక్కి ఇతర దేశాలు వెళ్ళి చూసే అవకాశం వచ్చింది. మన కళ్ళ ముందు కనిపిస్తుంది, మన వాళ్ళందరూ వెళ్తున్నారు. అంటే ఒక మనిషి చేసిన పని ఇంకొక మనుషులు చెయ్యగలరు, సాధించగలరు. మనమేమి సైంటిస్టులు అవ్వక్కర్లేదు, రీసెర్చ్లు చేయక్కర్లేదు. చాలా చాలా సింపుల్ నాలెడ్జీ తీసుకోవటం. ఇప్పుడు మనకున్న అవకాశం ఏంటంటే ఒక 4-5 రోజుల్లో, వారం రోజుల్లో బూట్ క్యాంప్కి వెళ్ళామంటే ఎక్సలెంట్ నాలెడ్జీ వస్తుంది. ఆ నాలెడ్జీతోనే ఇంకా కొంత నాలెడ్జీ లేక కొంచెం వెనక ఆలోచనలతో ఉన్న మనసు అనేది స్ట్రాంగ్గా ఉండాలండి. ఆ స్ట్రాంగ్నెస్ కోసం మనం చూడండి, మన ఇంట్లోనే అండి. అసలు మనం మోటివేషన్కి ఎవరి గురించి ఆలోచించక్కర్లే. మనం 3-4 సంవత్సరాల పిల్లల్ని తీసుకెళ్ళి ఆడుకునే పిల్లల్ని సరిగా టైం అయిపోతుంటే సరిగా అన్నం కూడా పెట్టం. 4 ముద్దలు పెట్టేసి గబగబా బట్టలేసి తీసుకెళ్ళి ఆటోలోనో, రిక్షాలోనో, బస్సులోనో పడేస్తున్నాం. ఏమీ తెలియని ఆడుకునే పసి వయసులో పిల్లల్ని చలి అనక, వర్షం అనక, ఎండ అనక
తీసుకెళ్ళి స్కూల్కి పంపించి 4 గంటల వరకు మనం టైం పాస్ చేస్తున్నాం. మరి ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది కదండి, మనం ఎందుకు వెనకాడాలి? మనం కూడా అలాగే అదరాబెదరా రెడీ అవ్వకుండా తీరిగ్గా రమ్మన్నారు 9 గంటలకి సారు. దానికి వెళ్ళినందుకు ఏమొస్తుందండి? మనకి లక్షల డబ్బులు వస్తుంది. లక్షల డబ్బులు తీసుకోవటానికి ఏం కావాలి అంటే మన సొంత ఆలోచనలు అవసరం లేదు, ఇలాగా మేము చెప్తాము మీరు నేర్చుకోండి అని చెప్తున్నారు. మేము సంపాదించాము, మీరు అదే బాటలో వెళ్ళండి, మేము ముళ్ళ బాటని రాళ్ల బాటని మీకోసం ఒక మంచి హైవే వేసి ఉంచాము, దానిలో రండి. మనకి స్టోర్స్ దగ్గరే ఉన్నాయి. ఇవాళ నాలెడ్జీ వచ్చింది, మంచి ప్రోడక్ట్ అంటే చక్కగా తీసుకుంటున్నారండి. మనం డెమోలు చూపించిన మనల్ని చూసినా కూడా చక్కగా మన మాటలు విని ప్రోడక్ట్ చక్కగా తీసుకుంటున్నారు. మనం ఎక్కడికి వెళ్ళినా మనకి మంచి ఆదరణ లభిస్తుంది, మన వేషధారణ మాట తీరు అంతా చూసి. ఇక్కడ అంతా మారవలసింది మనము అండి. మనం మారాలి, మన మనసు స్ట్రాంగ్గా ఉండాలి. నాకు ఈ అవకాశం వచ్చింది, వయసుతో సంబంధం లేదన్నారు, డబ్బు అవసరం లేదన్నారు, టైం అవసరం లేదన్నారు, చదువు కూడా అవసరం లేదన్నారు, ఏమీ నాలెడ్జీ అవసరం లేదు, ప్లెయిన్ బ్రెయిన్తో రండి, ఆ బ్రెయిన్లో మేము చెప్పేవి తీసుకోండి, మీకు మేము ప్రతిరోజు మేము తోడుగా ఉంటాము, డబ్బులు ఇస్తున్నాము అని చెప్తున్నారు కదండి. మనం ఇది డబ్బు కోసమే, ఏది కావాలన్నా డబ్బు కావాలి. మనం ఇప్పుడు పండగ వస్తే బట్టలు కొనడానికి వెళ్ళి ఒక రేట్లు చూస్తూ ఉంటాం, నచ్చుతుంది కొనలేము. మన మీటింగ్లో పెద్ద పెద్ద నెలకి 4-5 లక్షలు తీసుకున్న వాళ్ళు ఏం చెప్తున్నారు? రేటు చూడకుండా మనం తీసుకునే రోజు వచ్చింది వెస్టేజ్ ద్వారా. మేమందరమే మీ స్టేజ్లో ఉండి ఈ స్టేజ్కి వచ్చాము, మీరందరూ రండి అని చెప్తున్నారు. గౌతమ్ బాలి సార్ గారు ఏం చెప్తున్నారు? ఇది నా కంపెనీ కాదు, మన విజయవాడ వచ్చినప్పుడు నా కంపెనీ కాదు, ఇది మీది, మీరు దీన్ని నడిపించుకోండి. నాకు ఇలాంటి చాలా కంపెనీలు ఉన్నాయి, చాలా పెద్ద సంస్థ ఉంది నాకు, ఇది మీకు ఓన్ చేశాను, ఇంత గొప్ప ప్లాట్ఫామ్ని మీకు ఇచ్చినందుకు మీరు అద్భుతమైన జీవితాన్ని అనుభవించండి అని చెప్పారు. అలాంటి మన తూన్లో మందర్బాబు గారు కూడా అదే చెప్తున్నారు. నేను డాక్టర్ని అయి ఉండి మీకు ఒక మంచి అవకాశం తీసుకొచ్చాను, నేను దాన్ని అంతా అనుభవించాను, 4 నెలలకు ఒకసారి నేను ఫారిన్ ట్రిప్స్ వెళ్ళి వస్తున్నాను. డాక్టర్గా నిజంగా బయటికి వెళ్ళలేని పరిస్థితి అండి. అంటే ఆ కుటుంబాన్ని పక్కన పెట్టి, పేషెంట్స్ని పక్కన పెట్టి ఎంజాయ్ చేస్తున్నారు కదా లైఫ్, అది ఇవ్వటానికి వచ్చిందండి. డాక్టర్ గారు ఈరోజు మనకి బూట్ క్యాంప్ పెడుతున్నారంటే అలాంటి లైఫ్ మనకు కూడా మేము చూసి వచ్చాము, మీరు రండి చూడండి. మనం అన్ని కళ్ళతో చూసేస్తున్నాం, ఇంక వెళ్ళి అనుభవించటమే ఉంది. అనుభవించాలి అంటే మనకి అవసరానికి డబ్బు, సరిపోయినంత డబ్బు కావాలి. డబ్బు కావాలంటే నాలెడ్జీ కావాలి వెస్టేజ్లో. అది ఇవ్వటానికి మనకి ఇప్పుడు తునిలో మంచి బూట్ క్యాంపు, మన ఇంటి పండగ అండి. నేనైతే నాకు చాలా సంతోషంగా ఉందండి, చాలా చాలా అద్భుతంగా ఉంది. నేను పాడేరులో ఉన్నాను అంటే నేను బయట కమ్యూనికేషన్ చాలా తక్కువ అండి, సైలెంట్గా ఉండేదాన్ని. అలాంటిది ఇలాంటి పండగలు అంటే ఫస్ట్ ఉంటానండి. నాకు ఇన్ టైంలో అటెండ్ అవ్వటం అనేది నేను మా ఇంట్లో మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నాను. ఏ పని అన్నా కానివ్వండి, ఇన్ టైం ముందు ఒక గంట అరగంట ముందు ఉండాలి అనేది నా మైండ్లో ఉంటుంది. నేను అలాగే అటెండ్ అయిపోతాను. ఈ మీటింగ్లు వస్తున్నాయి అంటే ఎక్కడికైనా సరే నేను రెడీగా ఉంటాను, ఎందుకంటే నాలెడ్జీ అవసరం. మన నాలెడ్జీ, మన వాయిస్, మనం మాట్లాడే విధానంతోనే జనాలకి మనం గుర్తింపు వస్తుందండి. మనకంటూ అసలు ఒక గుర్తింపు వస్తుంది, మనకంటూ ఒక ₹1,00,000 సంపాదించే అవకాశం వచ్చింది వెస్టేజ్ ద్వారా. జీవితంలో మన బంధువులు చుట్టాల్లో ఎక్కడండి అసలు మనకి గుర్తింపు వస్తుంది? మనం ఒక మంచి పెళ్ళికి వెళ్తాము, మనోళ్ళనే వెళ్తాం. మనం ఒక మంచి చీర కట్టుకున్న, ఒక నగ కట్టుకున్న, ఇంకా వాళ్ళ మొహాలు చూడాలి.
ఆనందం ఉండదు. ఇక్కడ మనము చిన్నది ఒక 10,000 రూపాయలు పెట్టి మన ఇంట్లోకి మనం ప్రోడక్ట్ తీసుకుంటే ఒక స్టేజ్ ఎక్కించటం ఏంటి, ఆ దండలేంటి, ఆ చప్పట్లేంటి, ఆ సన్మానాలేంటి, ఆ శాలువాలు కప్పటం ఏంటి, అసలు నిజంగా అద్భుతం అండి వెస్టేజ్ అనేది. ఎవరికి ఉండదండి గొప్పగా చూసుకోవటం స్టేజ్ మీద. అసలు ఇంక దీన్ని వర్ణించడానికి వీల్లేదండి, అంత అద్భుతమైన అవకాశము. మళ్ళీ జన్మున్నా కూడా నేను ఈ వెస్టేజ్ ఫ్యామిలీలోకే రావాలని నాకైతే చాలా గొప్ప సంతోషం అండి, నా కోరిక. మనకి ఏమి తెలియకపోయినా మనం వెళ్ళి పెరాలసిస్ వాళ్ళకి ప్రోడక్ట్ ఇచ్చి తగ్గిస్తున్నాము, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తున్నాము, మన ప్రోడక్ట్లో అంత దమ్ము ఉంది. దాంతో పాటు మనకి పేరు వస్తుంది, మనకంటూ ఒక పేజీ చరిత్రలో, అంతేనండి, ఇంక తిరుగు లేదు. మనకంటూ ఒక పేజీని మనం మన చేతులతో మనం నిర్మించుకునే ఒక గొప్ప అవకాశం అండి ఇది. అందరికీ ఉంది. ఇంకా చాలామందిని మొత్తం ప్రతి ఇంటికి వెళ్ళాలి ఈ అద్భుతమైన ప్లాట్ఫాము. ఇల్లు తిరగండి, మనిషి మనిషికి చెప్పండి, వీళ్ళు వాళ్ళు అని కాదు అనేది మనం నేర్చుకుంటున్నాము. మళ్ళీ మళ్ళీ నేర్పించడానికి మన వాళ్ళు చాలా చాలా శ్రమతో కూడుకొని, ఖర్చుతో కూడుకొని ఇంత గొప్ప గొప్ప మీటింగులు పెట్టిస్తున్నారు దొరబాబు గారు. ఒక్కరే తీసుకున్నారు, భుజాల మీద వేసుకున్నారు. ఈ ఈ అదే మనకి పెళ్ళి పండగ వచ్చింది అనుకోండి, నలుగురిమి చేసుకుంటాం. ఇక్కడ ఈ నలుగురిమి వెళ్ళి చేసేది కాదండి, సార్ యొక్క మైండ్ పవర్తో చేస్తున్నదండి. అంత మైండ్ పవర్ ఉంది అంటే వెస్టేజే ఇచ్చిందండి నాకు తెలిసి. సార్ ఇలాంటి మీటింగ్స్కి, వేల మీటింగ్స్కి అటెండ్ అయి ఉంటారు, అక్కడ కోట్ల మందిని చూశారు. అరే నా టీంకి నేనెందుకు ఇలాంటి అద్భుతమైన అవకాశం, నేను కూడా ఒక 100 మందికి కార్లు ఇప్పించి 100 మందిని తీసుకొని ఒక ఫ్లైట్ మొత్తం మా వాళ్ళే ఉండాలి, ఒక క్రూజ్ నిండా మా వాళ్ళే ఉండాలి అని సార్ ఫీల్ అవుతున్నారండి. ఆ ఫీలింగ్నే ఈ మీటింగ్, జూమ్ మీటింగ్ రూపంతో తీసుకొచ్చారు. ఇంత అద్భుతమైన ప్లాట్ఫామ్ని మనకి ఇచ్చినందుకు, మనకి మన వాళ్ళని తీసుకెళ్ళి మనం కూడా వాళ్ళ వచ్చిన వాళ్ళందరికీ 1,00,000 రూపాయలు ఇప్పించే గొప్ప అవకాశాన్ని మనం ఇస్తున్నందుకు, మనకి అవకాశం ఇచ్చినందుకు డాక్టర్ దొరబాబు గారికి చాలా చాలా కృతజ్ఞతలండి. సారు వెస్టేజ్ ప్లాట్ఫామ్లో ఉంటూ మనలాంటి వాళ్ళకి కోట్ల మందికి ఇలాంటి బూట్ క్యాంపులు మళ్ళీ మళ్ళీ జరిపిస్తూ మన ఆనందానికి, ఐశ్వర్యానికి, ఆరోగ్యానికి, మన జీవితంలో ఒక మంచి ప్లాట్ఫామ్ని తీసుకొని చరిత్ర సృష్టించటానికి సారు మనకి ఇంత అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు డాక్టర్ దొరబాబు గారు. నేను చెప్పేదంతా ఒకటేనండి, ఏ అవకాశం వచ్చినా మనం వదలం. ఏ చీర బయట ఏ చీరవాడు వచ్చినా, ఏ గిన్నెలోడు వచ్చినా పిలిచి కొని పడేస్తూ ఉంటాం. అవన్నీ పక్కన పెట్టండి, అవన్నీ చేసాం. అందరూ ఇప్పుడు ఇందులో ఉన్నారంటే ఒక 20 సంవత్సరాల వాళ్ళ దగ్గర నుండి ఉన్నారు, 15 సంవత్సరాల పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు ఏంటంటే ఉద్యోగాలు లేవు బయట, ఇక్కడ చాలా బాగుంది అని పిల్లలు వస్తున్నారు. ఆ స్టేజ్ దాటి వచ్చాం కదండి, గృహిణులుగా ఉన్న వాళ్ళందరూ. ఆ స్టేజ్ దాటి వచ్చాం, మనకు వచ్చే ఇన్కమ్ సరిపోవట్లేదు. ఇక్కడ నేర్చుకుందాము, ఇన్కమ్ ఉంది. ఇంకా ఏం చెప్తున్నారు, పైప్ లైన్ వేసుకోండి అని చెప్తున్నారు. అది ఎంత గొప్ప విషయం అండి. డబ్బుతో పైప్ లైన్ అనేది అసలు అది ఎక్కడైనా విన్నామా? వెస్టేజ్లో తప్ప ఎక్కడా వినలేదండి అలాంటి మాట అనేది. ఎక్కడ ఏ పిహెచ్డిలోనూ, ఏ రీసెర్చ్లోనూ లేదండి. ఒకవేళ రీసెర్చ్ కనుగొన్న మెడిసిన్ కూడా ఈరోజు పనిచేయట్లేదండి. మా ద్వారా వచ్చిన ఒక గొప్ప రిజల్ట్ మీకు చెప్పాలనుకుంటున్నానండి ఈ సందర్భంలో. ఆ అబ్బాయికి ఇక్కడే పెద్దబయలు దగ్గర మా వెంకట్రావు సార్ గారు వాళ్ళ ఊరండి. ఆ అబ్బాయికి 16వ సంవత్సరం ఉన్నప్పుడు కాళ్ళు చేతులు పడిపోయినాయి, పెరాలసిస్ లాగా. తల్లి తండ్రి వైజాగ్ ఎక్కడెక్కడికో తిప్పి చాలా ఖర్చు పెట్టారు. ఒక మగపిల్లాడు ఉన్నప్పుడు వాళ్ళు చాలా పెద్ద మనసులండి, చాలా ఖర్చు పెట్టి బాధపడి ఆ తండ్రి నా కొడుకు లేకపోతే నేనెందుకు అని
తండ్రి ఈరోజు లేరండి. ఈరోజు కాదు, మరి చాలా సంవత్సరాల నుండి తండ్రిని కోల్పోయాడు ఆ బాబు. భర్త లేడని భార్య లేరండి. ఇదేదో సినిమాల్లో చూసినట్టు, కథల్లో విన్నట్టు అనిపించింది నాకు ఆ బాబు మా విషయం చెప్తుంటే, మా వెంకట్రావు గారు. మన ప్రోడక్ట్స్ చెప్పిన వెంటనే ఆ బాబు కూడా వినలేదండి. మనసు ఇప్పుడు తండ్రి లేరు అంటే తల్లి ఉండాలండి. తల్లి లేకపోతే మంచంలో ఉన్న మనిషికి ఎవరు చూస్తారండి? ఇక్కడ ఏదైనా సాధించాలి అంటే మనసు గట్టిగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. ఇలాగ తండ్రి కోల్పోవటము, తల్లి కోల్పోవటము, జబ్బులు వస్తే అది వేరే విషయం అండి. మానసికంగా స్ట్రాంగ్గా లేకపోతే ఇలాంటి పొరపాట్లన్నీ జరుగుతుంటాయి. మానసికమైన స్ట్రెంగ్త్ అనేది చాలా చాలా అవసరం. అది ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఇప్పుడు అడుక్కుంటున్నారు, మరి వాళ్ళు పని చేయలేక ధైర్యం చేసి అడుక్కుంటున్నారండి వాళ్ళు. అది తప్పుగా అనుకుంటాం, కానీ ఇప్పుడు ఆ సిస్టమ్ అంతా పోయింది. బాగుంది ప్రపంచం మొత్తం. అడుక్కోవటానికి కూడా ధైర్యం ఉండాలి. అలాంటిది తండ్రి లేరు, తల్లి లేదు, మంచంలో ఉన్న వాళ్ళు ఎవరు చూస్తారండి? వెంకట్రావు గారు చెప్పారు, ప్రోడక్టు ఎన్నో వాడాము అని వాళ్ళు ఆలోచించారు. వెంకట్రావు గారు, నువ్వు ఫోన్ చూస్తున్నావు కదా, నీకు చేతనైనప్పుడు ఫోన్లో దీని గురించి చూడు అని చెప్పారు. అతనే నిర్ణయించుకున్నాడు, నాకు పెన్షన్ వస్తుంది, సరే కొన్ని నెలలకి నిర్ణయించుకొని ప్రోడక్ట్ వాడారు. వాడి ఈరోజు నేను ఈ కొన్ని రోజుల నుండి గమనించలేదు, జూమ్లోకి వచ్చి మాట్లాడుతున్నాడండి అబ్బాయి. బుడిబుడి నడకలు నడిచాడు. మా వెంకట్రావు గారు వర్ణిస్తుంటే చాలా అద్భుతం అండి. మనం చిన్ని కృష్ణుడిని ఎలా వర్ణిస్తామో అలా వర్ణించారు. ఇప్పుడే పాదాలు మోపి అడుగులు వేస్తున్నారు, బుడిబుడి అడుగులు అన్నారు. ఈరోజు అతను జూమ్లోకి వచ్చి, మా జూమ్లో కాదండి, మా పర్సనల్ మీటింగ్లోకి వచ్చి వాట్సాప్ కాల్లోకి మాట్లాడారు. మాట్లాడితే నేను, మనకి జూమ్ మీటింగ్ ఉంది, బూట్ క్యాంప్ ఉంది తున్లో, రండి విశ్వనాథం గారు అంటే, ఎలా మేడం గారు అంటే, మేము ఉన్నాం కదా చూసుకుంటామంటే, అయితే మీరు ఎలా చెప్తే అలాగే మేడం గారు అన్నారు. అది వెస్టేజ్ ఇచ్చిందండి అతనికి. ఆ అద్భుతమైన ధైర్యం చూడండి. అతను ఆరోగ్యం వెస్టేజ్ ఇచ్చింది. అతను ధైర్యంగా ఎలాగా అని అడిగితే, మీరు రావచ్చు మేము ఉన్నాము అంటే వచ్చేస్తానన్నారు. అంతే కదండి. మన దొరబాబు గారు ఏమంటున్నారు, మీరు పైసలు అంటే మీ భోజనానికి మీరు ఖర్చు పెట్టుకోండి, మొత్తం నేను చూసుకుంటున్నాను, మీకు నాలెడ్జి ఇప్పిస్తున్నాను, గొప్ప గొప్ప వాళ్ళని తీసుకొచ్చి మీరు అలాగే గొప్ప గొప్ప వాళ్ళుగా మీరు వెళ్ళి ఇంకా వేరే వేరే ప్లేసుల్లో, అప్పుడు ఇండియా మొత్తం వచ్చేస్తుందండి. మన స్టేట్లో ఎక్కడికైనా మన నాలెడ్జి ఎక్కడికైనా పిలుస్తారండి. నాలెడ్జి ఉంది కాబట్టి మనకి సుబ్బయ్య శెట్టి గారు వస్తున్నారు, మనం పిలుస్తున్నాం, మనం వెస్టేజ్లో ఉన్నారు కాబట్టి. అలాగే మనకు కూడా భాష వస్తే, తెలుగైనా పర్వాలేదు, వెళ్ళొచ్చు, మాట్లాడచ్చు. అలాంటి అవకాశం మన తండ్రి స్థానంలో ఉండి పిలుస్తున్నారండి, రండి అని. మనం ఈ పాటికి టికెట్లు ఫుల్ఫిల్ అయిపోవాలండి నాకు తెలిసి. ఎందుకు ఆలోచిస్తారండి? ఒక చీర కోసం, గిన్నెల కోసం పెట్టేస్తున్నాం ఏం కాకుండా. తీసి పడేస్తే ఒక బండెడు వస్తాయండి ఇంటి నిండా గిన్నెలు. అలాంటిది మన లైఫ్, మనకు ఒక చరిత్రలో ఒక పేజీ సృష్టించుకునే అవకాశం. ఒకప్పుడు ఇలాంటి అవకాశాలు ఎక్కడో ఉండేవి. వెస్టేజ్ అనేది అందుకే తీసుకొచ్చారండి గౌతమ్ బాలి సార్ గారు. గొప్ప అనేది ఎక్కడ ఉండకూడదు, ప్రతి ఇల్లు గొప్పగా ఉండాలి, నా ఇండియన్ కుటుంబం ప్రతిదీ గొప్పగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆదాతో ఉండాలి, ఆనందంతో ఉండాలి, ఇక్కడ కావాల్సింది నాలెడ్జి అని మన ఇంటి వరకు తీసుకొచ్చారండి. అసలు ఎవ్వరు మిస్ అవ్వద్దు. కొంచెం పెద్ద పిల్లలు ఉంటే వాళ్ళని కూడా తీసుకురండి. మనం టైం చాలా వేస్ట్ చేసాం నాకు తెలిసి. ఏం చేస్తున్నామండి మనం టైం లేదంటానికి? అది చాలా హాస్యాస్పదమైన మాట అండి, ఊత పదం లాంటిది, డబ్బులు లేవు టైం లేదనేది. నేను మొన్న 4 రోజులు చింతపల్లి లోపల దారకొండ అని ఉందండి, ఫీల్డ్ ఏం చేశానో నాకు తెలియదు, కానీ డాక్టర్ గారు అని చెప్తున్నారు, నాకు దానికి కూడా స్పందించలేదు. కానీ నేను లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నానండి. ఇప్పుడే ఇలా తిప్పినందుకే బండి మీద తిరుగుతూ, అందరూ బళ్ళ మీద తిరుగుతూ ఉంటే నాకు అబ్బా అనిపించేది.
నేను తిరుగుతున్నాను, నా పిల్లలందరూ తిప్పుతా ఉంటే అన్ని ఊర్లు, అక్కడ మనకి ఉంచే గౌరవాలు, మర్యాదలు. మనుషులు వచ్చారు మీటింగ్ అనగానే, ఒక ఊర్లో కుర్రాళ్ళు 10 మంది వచ్చేసి తలా 4 కుర్చీలు, ఇక్కడ కాదు మీటింగ్ అక్కడంటే కుర్చీలు ఎత్తినేసుకొని వెళ్ళిపోతున్నారంటే ఏంటి అనేది కూడా అడగకుండా అక్కడ తీసుకెళ్ళి అలా పేర్చేశారు, కూర్చోబెట్టారు, కూర్చున్నారు, చక్కగా విన్నారు. ఆ లోపల ఊర్లకు కూడాను ప్రతి ఇంటికి వెస్టేజ్ తెలిసిందండి. మొన్నే వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు చెప్పారు, కానీ మేము విన్నాము, ఏం తీసుకోలేదు. ఇప్పుడు మీ దగ్గర ఏమున్నాయి? మాకు అన్నీ కావాలి, ఇవి ఉన్నాయా అవి ఉన్నాయా? మా బ్యాగులన్నీ ఖాళీ, మా బ్యాగులన్నీ ఖాళీ. అంత ఎంజాయ్మెంట్గా ఉందండి. మన మీటింగ్స్ అంటేనే నాకు పండగ అని చెప్పాను కదండి. మనం ఇంట్లో ఏం చేస్తాం పండగ అంటే? వండుకున్నామా, తోముకున్నామా, ఉతుక్కున్నామా, ఇదే. అక్కడ ఏమవుతుంది? ఖర్చు అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? ఖర్చు పెట్టుకోవటానికి లెక్క చేయకుండా డబ్బులు ఇచ్చే ప్లాట్ఫామ్ మీటింగ్ అండి ఇది, మన బూట్ క్యాంపు. అసలు ఆలోచించేదే లేదండి. 3 రోజులు కాదు 4 రోజులు పెట్టినా మన సౌకర్యాలు మనం ఎక్కడ ఉండాలి మనం నిర్ణయించుకొని చక్కగా వెళ్ళి నాలెడ్జి తీసుకొని గొప్పగా కనపడటానికి డబ్బు సంపాదించుకుందామండి. మన ప్రతి ఐడి వేసుకున్నారంటే ఇంక అదృష్టం వచ్చేసినట్టేనండి. ఇంక ఇన్ని మాటలు అసలు అనవసరం. ఒకసారి ఆలోచించండి. జూమ్ మీటింగ్లో వింటున్నారు, మనం ఐడి తీసుకున్నాము అంటే మనము యూనివర్స్లో డబ్బు పెట్టున్నాం అంతే. మనం పెట్టున్నాం, మన పెద్దలు మన పిల్లలు పెట్టేసి ఉన్నారు, అది తీసుకోవటమే. తీసుకోవాలంటే ఎలాగా అది తెలుసుకోవాలంటే మీటింగు 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 మీటింగు. ఇక్కడ మనకి టీం కావాలి, టీం బిల్డింగ్ టీం బిల్డింగ్ టీం బిల్డింగ్. మీటింగ్ ఇప్పుడు మనకి ఎదురుగా తునిలో జరుగుతుంది అంతే. వెళ్ళాము, మన భార్యాభర్తలు మొత్తం రావాల్సిందే. నేను మా సార్ని కూడా తీసుకొచ్చేస్తాను. మా సార్ ఇప్పటికీ చదువుకుంటూ రాసుకుంటూనే ఉంటారండి. నాకు అది మరీ ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. బుక్స్ తెప్పించుకుంటున్నారు, చదువుకుంటున్నారు. ఇది ఇలాంటి గొప్ప ప్లాట్ఫామ్లో ఉన్నందుకు అసలు నా జన్మ ధన్యం అండి. మా పిల్లలు లక్షలు లక్షలు సంపాదిస్తున్నారు, నేను కూడా అంతేనండి. నేను కూడా 5 లక్షల చెక్కు చూస్తానండి, చూడాల్సిందే, అది తిరుగులేదు. ఒకరోజు వెనకవచ్చు ముందవచ్చు 5 లక్షలు చూసి చెక్కు, నా చెక్కు నేను సంపాదించి తర్వాతేనండి నా లైఫ్. ఇంకా అంతవరకు ఇంకా వెనకడుగు వేసేదే లేదు. ఎక్కడ నాలెడ్జి ఇస్తున్నారంటే అక్కడికి వెళ్ళవలసింది. మన పిల్లల్ని పంపిస్తున్నాం కదండి, ఎక్కడెక్కడికో పంపిస్తున్నాం. అక్కడ ఎంత చదువుకున్నా ఎంత జీతాలు వస్తున్నాయి? రోబోలు వచ్చేసాయి పాడేరు వరకును. నిన్న మూర్తి సార్ చెప్పారు, ఇల్లు క్లీనింగ్కి రోబో కొనుక్కున్నాము అని. మరి ఇంకెందుకండి? సార్ వాళ్ళంటే సంపాదించి కొనుక్కున్నారు, కొంతమంది పని చేసుకోలేక ఒళ్ళుని గుల్ల చేసుకుంటూ కొనుక్కున్నారండి. నేను చూశాను రోబోలు, ఇల్లు శుభ్రం చేసే రోబో మా చుట్టాల ఇంట్లో విజయవాడలో లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు. ఆ అమ్మాయి నాకంటే చిన్నది, కానీ ఆ ఒళ్ళంతా బియ్యం లోపల పురుగుంటే ఇలా నొక్కామనుకోండి ఆ బియ్యం చితికిపోతుంది, నీళ్ళల్లో వేస్తే తేలిపోతుంది. ఆ అమ్మాయి లైఫ్ ఆరోగ్యం అలా ఉంది, పని చేయలేక మిషన్ ఉందండి. ఇక్కడ సార్ వాళ్ళు నెలకు 5 లక్షలు తీసుకున్నారు, టైం లేక మిషన్ తీసుకున్నారు, ఎంజాయ్ చేస్తూ తీసుకున్నారు. ఆ టైంని మన కోసం సద్వినియోగం చేస్తున్నారు. మనం కూడా ఆ స్టేజ్లోకి వెళ్దామండి. ఇదైతే డెఫినెట్గా నిర్ణయం తీసుకోవాలండి, నాలెడ్జి తీసుకోవాలి, సంపాదించుకోవాలి, అంతే. ఇంక ఇక్కడ ఏం లేదు. నేర్చుకున్నాము. ఇప్పుడు ఒక చీర అనగానే ఇది ఎక్కడ కొన్నావు, ఈ జాకెట్ ఎలా కుట్టించావు అని అడుగుతాం కదండి. రెండమ్మా ఇలాగ మాట్లాడటం వలన ఈ పనులు చేయటం వలన డబ్బులు వస్తాయి అంటే ఎందుకండి? 750 రూపాయలు కాదు కదా, అలాంటి 3 ఏళ్ళు వేసినా కూడా వెళ్ళిపోవాల్సిందేనండి. అప్పుడు మనం ఈ జాకెట్ ఎక్కడ కుట్టించుకున్నామని అడగకుండా కుట్టించేసుకుంటాం. ఈ చీర ఎక్కడ కొన్నాం అడగకుండా వెళ్ళి పట్టు చీరలే కొనేసుకుంటామండి. నగలన్నా కూడా మనకి చాలా ఇష్టం కదా. అవన్నీ మనం ఏదైతే కోరికలు ఉన్నాయో దానికంటే ముందు మనకు ఒక అద్భుతమైన గౌరవం దక్కుతుందండి. అది అసలు ఎక్కడా రాదు.
డబ్బున్న వాళ్ళని ఎవరు గౌరవించట్లేదు. చాలా మంది ఉన్నారు డబ్బున్న వాళ్ళు, వాళ్ళకైతే గౌరవం లేదు. ఉండదు, కొన్ని రకాలుగా వచ్చిన డబ్బు తెలుస్తుందండి. ఇది విశ్వం, ఒక రోజు కాకపోయినా ఒక రోజైనా వాళ్ళ లైఫ్ ఏంటి, వాళ్ళకి ఎలా డబ్బు వచ్చింది అనేది కూడా తెలుస్తుంది. మనం ఏంటంటే డప్పు కొట్టి మరి చెప్తున్నాం, మాకు ఇలాగ వస్తుంది డబ్బు, మేము ఆరోగ్యాన్ని ఇస్తున్నాము, మాకు ఆనందాన్ని ఇస్తున్నాము, మాకు వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ ఒకటి మా గౌతమ్ బాలి సార్ గారు పెట్టించారు, మీరు రండి, ఇది ప్రతి మనిషికి అవసరము, ప్రతి ఇంటికి డబ్బు అవసరము, ఆరోగ్యం ముఖ్యము. డబ్బున్న ఆరోగ్యం లేకపోతే కడుపు నిండా తినలేరు కదండి. ఫంక్షన్కి వెళ్తే ఇదొద్దు అదొద్దు అదొద్దు అంటున్నారు. ఇప్పుడు మనం వెస్టేజ్లో ఉన్నాం అనుకోండి, అన్నీ తినచ్చు, ఇంకా మంచి జీవితం అందరికీ ఇవ్వచ్చు, సంపాదించుకోవచ్చు. ఇది ఈ అవకాశం రావటం అనేది ఎన్ని తరాలు చెప్పుకున్నా కూడా తరగని ఇదండి. మొన్న విజయవాడలో బుల్లెట్ రాము గారు అన్నారు, ఫోటోలు ఉంటాయి మన ఫోటోలు, మనం మన తాతల ఫోటోలు పెట్టుకోలేదు అని. మనకంటూ ఒక పేరు మన ఇంట్లోనే రావాలి అంటే, మనల్ని పూజించాలి అంటే వాళ్ళ డబ్బుతోనే పూజిస్తారండి. మనం సంపాదించి పెడితే డబ్బుతోనే పూజిస్తారు. మనకి డబ్బులు దండలేస్తున్నాం కదండి విగ్రహాలకి పండగల టైంలో. మనకు కూడా అలాగే డబ్బులు దండ వేసి బంగారంతో చేయించిన రుద్రాక్షలు అవ్వచ్చు, స్ఫటికమాల అవ్వచ్చు, బంగారంతో చేయించి మనకి దండేసి దండాలు పెడతారండి. అలాంటి ప్లాట్ఫామ్ గౌతమ్ బాలి సార్ గారు ప్రతి ఇంటికి తీసుకెళ్ళమని, మనల్ని వెస్టేజ్లో ఎవరైతే ఐడి తీసుకొని ఉన్నామో మనల్ని సార్ తరపున ప్రతినిధులుగా ఎంచుకుందండి యూనివర్స్. అక్కడే మనం గెలిచామండి. మన మైండ్ సెట్ని పూర్తిగా మార్చుకుందాము, నాలెడ్జీ తీసుకుందాము, డిఫరెంట్గా మారిపోవాలండి. మైండ్ మొత్తం మారిపోయి సంపాదించి నిలబడి కనబడదాం. ప్రతి ఇంటి ముందు కారు పెట్టుకుందాం చాలా తొందరగా, ఎప్పుడో కాదు, చాలా తొందరగా ప్రతి ఇంటి ముందు కారు 1,00,000 తీసుకొని ఇంకా ఎంజాయ్ అండి. అసలు ఇంకా అందులో మాటలే లేవు. డబ్బు ఉంటే పండగే ప్రతిరోజు. ఆ సెలవు లేదు, లేకపోతే అది ఇది, ఇంకా చుట్టాలు వచ్చారు, ఇలాంటి సిల్లీ కారణాలు అస్సలు వెతకండి, అసలు వెతకద్దు. చిన్న పండగ వస్తే, చిన్న తిరణాలు వస్తే రోడ్డు మీదకి వెళ్ళి తిరిగేసి వస్తున్నాం కదా. మన కోసం డబ్బులు ఇచ్చే పండగ వచ్చింది కదండి. దొరబాబు గారు మన ఇంటి వరకు తీసుకొచ్చారు కదండి డబ్బులు పండగ. వెళ్దామండి, వెళ్ళి డబ్బులు మూట కట్టుకొని తెచ్చుకోవటమేనండి. ఇక్కడ నాలెడ్జీ అంటే డబ్బులు మూటలేనండి. డబ్బులు మూటలు ఎలా దాచుకోవాలో నాలెడ్జీని అలా బ్రెయిన్లో దాచుకోవాలండి. మన బ్రెయిన్ చాలా పవర్ఫుల్ అయిందండి. సైంటిస్టులు ఏమి ఊరికనే సైంటిస్టులు అయిపోలేదు, పెద్ద పెద్ద వాళ్ళు ఊరికనే అయిపోలేదండి, కష్టపడ్డారు. వాళ్ళకి ఆ వేవ్ వచ్చింది, అలా వెళ్ళారు. మనం ఇందులో సైంటిస్టులు అవుదాము అంటే మన బ్రెయిన్ని మార్చుకుందాం, ముందు డబ్బుని తీసుకుందాము, మన కుటుంబాన్ని మార్చుదాము, మనతో పాటు ఒక్కొక్కళ్ళం 100 కుటుంబాలని మార్చుదాం. ఒక్కొక్కళ్ళమే ఒక్కొక్క 100 కుటుంబాలని ఒక 25, 20, 30 వేలు వచ్చే వరకు వాళ్ళని మార్చామనుకోండి, ఆ మార్పు ఎక్కడ జరుగుతుంది? మన బూట్ క్యాంప్లో. మనకు అంత అవకాశం ఇచ్చిందండి. మనం ఎవరిని కొలుస్తామో ఆ యూనివర్సు, ఆ దేవుడి రూపంలో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వెళ్ళాలనేది నా యొక్క ఉద్దేశం అండి. అదే నా కోరిక, నేను అదే చేస్తున్నాను. మనందరమే చేసి ముందుకు వెళ్ళాలనేది నా యొక్క ఆలోచన అండి. చాలా చాలా కృతజ్ఞతలు డాక్టర్ దొరబాబు గారికి, అలాగే రవికృష్ణ సార్ గారికి, భూపతి సార్ గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు యూనివర్స్కి చాలా చాలా కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సార్. విష్ యూ వెల్త్ అండి. నా మాటలు విన్న అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ మేడం. మీ యొక్క డ్రీమ్ మేడం? నా డ్రీమ్ అయితే సార్, నేను
కారు నా ఇంటి ముందు పెట్టుకోవాలండి. నాకు కారు నేను నడపటం రాకపోయినా సరే జస్ట్ ఇంకా ఒక 1 yearలో వెస్టేజ్ అనే స్టిక్కర్ వేసి నాకు ఇంత అద్భుతమైన ఆరోగ్యం వచ్చింది. నాకు ఒక పేరు, నాకు ఒక గుర్తింపు వచ్చింది. నేను ఎప్పుడు ఇక్కడ అమ్మవారి పండగ జరిగినప్పుడు చిన్న విషయం చెప్పాలి సార్. పండగ జరిగినప్పుడు మంచి పోటీలు పెడతారండి. పోటీలు పెట్టి స్టేజ్ మీద అందరికీ, మగవాళ్ళకి, పిల్లలకి పోటీల్లో సన్మానాలు జరుగుతుంటాయి. ఆ ప్లాట్ఫామ్ నాకు కావాలి, నాకు కూడా అలా సన్మానం జరగాలి. ఆడవాళ్ళకి ఒక ముగ్గులు పోటీ పెట్టచ్చు కదా, లేకపోతే వాకింగ్ పెట్టచ్చు కదా, ఇలాగేదో నాకు ఆలోచన ఉండేది. అదంతా అక్కడ నిలబడి ఒక సన్మానం నేను కనిపించాలి అనేది ఒకటి ఉండేదండి నాకు. అది ఇప్పుడు తీరిపోయింది సార్. నేను ఇక్కడ కాదు, ఇంకా ఎక్కడైనా కనిపించే అవకాశం నా వరకు వచ్చిందండి. వెస్టేజ్ ప్లాట్ఫామ్ గౌతమ్ బాలి సార్ గారికి మరొకసారి నాకు పాదాభివందనాలండి. ఇంత ఆరోగ్యంతో పాటు ఆదాని మనకంటూ ఒక పేజీ రాసుకునే అవకాశాన్ని ఇచ్చారండి. అలాంటి ప్లాట్ఫామ్ నాకు తునిలో దొరికిందండి. తునికి ఇక్కడేంటండి, అక్కడికి వచ్చి నేనేంటో నిరూపించుకునే అవకాశం దొరికింది. చాలా చాలా కృతజ్ఞతలండి మీ అందరికీను, యూనివర్స్కి కూడాను. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఇచ్చిన వెస్టేజ్ ప్లాట్ఫామ్ పరిచయం చేసిన నా అప్లైనర్స్కి చాలా చాలా కృతజ్ఞతలు సార్. ఇంకా డబ్బులైతే ఖచ్చితంగా వస్తుందండి. మాకు నడపటం రాకపోయినా కారు ఉండాలనే నా ఆలోచన. 1 lakh అనేది చాలా త్వరలో తీసుకుంటాను. మీ అందరి సహకారంతోనూ, సహాయాలతో నా యొక్క లైఫ్ లైన్స్ అందరూ చాలా చాలా అద్భుతమైన వజ్రాలండి. మా ఏజెన్సీ ఏరియాలో ఒక 15-20 సంవత్సరాల క్రితం వజ్రాలు దొరికాయండి. అవన్నీ అమ్ముకున్నారు. కానీ మేము అమ్మలేని వజ్రాలండి మావి. అద్భుతమైన వజ్రాలు దొరికాయి. ఆ వజ్రాలని ఇంకా సానబట్టి మా టీం పెరిగిపోతుందండి. అందరికీ ఆరోగ్యంతో పాటు ప్రతి ఇంటికి కారు, 1,00,000 రావాలనేది మన వెస్టేజ్ ప్లాట్ఫామ్లో నేర్చుకొని అదే ముందుకు తీసుకెళ్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. విషయాలు సార్, అదే సార్ నా గోలు. థ్యాంక్ యూ మేడం. సూపర్ అండి, ఎక్సలెంట్ జర్నీ మేడం. సో మీటింగ్ యొక్క ఇంపార్టెంట్ చెప్పారండి. అదేవిధంగా ప్లాట్ఫామ్ గురించి మీ యొక్క ఎక్స్పీరియన్స్ చెప్పారండి. సో బూట్ క్యాంప్కి రావడం ద్వారా ఏ విధంగా మారుతామని చెప్పారు. అదేవిధంగా సో మీటింగ్స్ విన్న మీ యొక్క అనుభవం, ఏ మీటింగ్లో ఏ పాయింట్స్ తీసుకున్నారు అనేది కూడా చాలా చక్కగా అందరికీ అర్థమయ్యేటట్టు వివరించారు మేడం. సో మీ యొక్క డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. నాకు ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చిన యూనివర్స్కి, మన లీడర్స్ అందరికీ, డాక్టర్ దొరబాబు గారికి, రామకృష్ణ గారికి, మీకు, మా మెంటర్ అయిన రమణమ్మ మేడం గారికి, మా డాక్టర్మ్మ గారికి, సత్యవతి మేడం గారికి చాలా చాలా కృతజ్ఞతలండి. నా యొక్క మన వెస్టేజ్ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరికి చాలా చాలా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సార్. విష్ యూ వెల్త్ సార్.